ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం మిమ్మల్ని ఆవరించునగాక. అందరికీ వందనాలు. ఈ రోజున ప్రతి మనిషి కష్టపడి 24 గంటలు ప్రయాసపడేది సుఖంగా బ్రతకడమే కాదు, వర్ధిల్లాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలి అని తపన. ఆ కోరిక ప్రతి మనిషికి ఉంటే బద్ధకం అనేది ఉండదు. బద్ధకస్తుడు దీవెనలకు వారసుడు కాడు. అంటే బద్ధకస్తులుగా బ్రతకమని బైబిల్ చెప్పలేదు. కానీ వీటి విషయంలో మనం అంతకంతకు వర్ధిల్లాలంటే కొన్ని విషయాల్లో అడుగు ముందుకు వేయాలి. అడుగు ముందుకే కాదు, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. అయితే నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క స్థితి పెరగడం కానీ, విస్తరించడం కానీ, వర్ధిల్లడం కానీ, అభివృద్ధి పొందడం కానీ జరగాలంటే ఏం చేస్తే మనం వర్ధిల్లుతాం? బైబిల్లో 122వ కీర్తనలోని చాలా తేటగా 6వ వాక్యాన్ని చదువుదాం. 6వ వాక్యంలో ఇలాగ రాయబడింది: యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. బాగుందిగా. అంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే నీకు క్షేమము కలుగుతుంది అని. ప్రార్థన వలన క్షేమం కలుగుతుందా? అవును, బైబిల్ బోధించేది అదే. యెరూషలేము అంటే పవిత్రత, యెరూషలేము అంటే సమాధానం, యెరూషలేము అంటే దేవుని సన్నిధి, యెరూషలేము అంటే దేవుడు నివసించే స్థావరం, యెరూషలేము అంటే ఆయన ప్రభు సన్నిధి. నీవెప్పుడైనా క్షేమం కోరుకున్నప్పుడల్లా యెరూషలేము అంటే సమాధానం కొరకు, పవిత్రత కొరకు, ఓ నెమ్మది కొరకు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. దాని క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే సహజంగా యెరూషలేము పట్టణ క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తాం. రెండవది, ఆధ్యాత్మికంగా యెరూషలేము అంటే ప్రభు సన్నిధి, సమాధానం, నెమ్మది, ఆయన పాద సన్నిధి, వీటన్నింటినీ పోల్చుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తుందండి. 2 దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒకడు ఏకరువు పెట్టి లిస్ట్ అంతా చదివాడు. ఒకడు కన్నులు ఎత్తుటకు ధైర్యం లేక నేను పాపినయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఇద్దరూ చేసిన ఈ సుంకరి ప్రార్థన ఆలకించి అతన్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మార్చి తన ఇంటికి పంపి రక్షణ కలుగు చేశాడు. ప్రార్థన ఎంత గొప్పదండి. మరొక మాట కూడా చెప్పాలి. ప్రార్థన నీ క్షేమం కలగాలి అంటే యోబులోకి వెళితే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే 2 దీవెన కలిగింది. అంటే ప్రార్థన నీ క్షేమం. ఎంతమందికి నువ్వు ప్రార్థన చేస్తావో అదంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొకటి ఏమిటంటే నువ్వు యెరూషలేమును ప్రేమించాలి. అంటే సత్యాన్ని ప్రేమించాలి, సమాధానాన్ని ప్రేమించాలి, ఐక్యతను ప్రేమించాలి, నీతిని ప్రేమించాలి, యథార్థతను ప్రేమించాలి. యెరూషలేము పట్టణమే కాదుగా, యెరూషలేములో నీతి ఉంది, సమాధానం ఉంది, శాలేము రాజు ఉన్నాడు, యథార్థత ఉంది, సమాధానం వేరుతుంది, ఎన్నున్నాయి. ఎప్పుడైతే వాటిని నువ్వు ప్రేమించడానికి ఇష్టపడతావో అది నిన్నట వర్ధిల్ల చేస్తూ ప్రాకారాలను నెమ్మదిస్తుంది, నగరంలో క్షేమం ఉంటుంది. అంటే నువ్వు ప్రేమిస్తే కార్యం జరుగుతుంది, ప్రార్థిస్తే అద్భుతం జరుగుతుంది. ఈ 2 నీ జీవితంలో జరగాలిగా. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం నీతిని ప్రేమిస్తామో, యథార్థతను ప్రేమిస్తామో తప్పనిసరిగా నీ జీవితం అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటుంది. మరి ఎరిగినవాడు అసత్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? తెలిసినవాడు అబద్ధాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? తెలిసినవాడు నీతిని గాక దుర్నీతిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాని ఫలితాన్ని చూస్తావు. యథార్థతను ప్రేమించు, నీతిని ప్రేమించు, భక్తిని ప్రేమించు, పరిశుద్ధతను ప్రేమించు. అద్భుతాలు తరతరాలుగా నీ ఇంటి మీదకి వచ్చి అది నీ నగరంలో నిలబడుతుంది. ఆ తర్వాత నెమ్మది ఉంటుంది, క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ కృప మీ అందరికీ కలగాలని ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ ఈ విషయాలు మీతో పంచుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను. పరిశుద్ధులను ప్రేమోమడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించి చేతినడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపచేసి నిన్ను ప్రేమిస్తూ ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దబడినట్లు వీరికి కార్యం చేయండి. జీవితాన్ని, పిల్లలను, భవిష్యత్తును కలిగిన సమస్తాన్ని ఆశీర్వాదకరంగా మార్చి ప్రార్థనతో రాకడ కొరకు సిద్ధపరచ రక్షణ భాగ్యంలో నిలబెట్టండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.